సో దిలీప్ గారు, ఉమెన్ ఇన్ ఏవియేషన్ ఈ అంశం మీద మీరు తీసుకునే మెజర్స్ ఏంటి? మేము తీసుకోవటండి, ఏవియేషన్లో ఉండేదే ఉమెన్స్. జనరల్లీ బయట కొంచెం ఆపోజిట్. లేదు, అసలు ఏవియేషన్ అంటేనే ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటారండి. మీరు సపోజ్ ఎయిర్ హోస్టర్స్ ఐడియా ఉన్నారు, మీరు కింద గ్రౌండ్ చూసినా అమ్మాయిలు ఉంటారు, పైలట్స్ ఉంటారు. ఎందుకండి మా ఏరో ఫాల్కన్స్లో 65 మంది ఫీమేల్ స్టాఫ్, 7 మగ స్టాఫ్ అండి. నేను శరత్సార్ కలిపి కూడా 7 మేము మేల్ స్టాఫ్, అందరూ ఫీమేల్ స్టాఫే ఉంటారు. సో అంతగా అందుకే మీ ఇది అంత సక్సెస్ అయ్యిందండి. అవునండి, నిజమే. ఐ ట్రస్ట్ బికాజ్ కంటే ఉమెన్ వాళ్ళు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ కానీ, వాళ్ళు వర్క్ మీద పెట్టే ఆ ఫోకస్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ పిల్లల్ని హ్యాండిల్ చేసే విధానం అమ్మ కంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుందండి. సో వాళ్ళంతా బాగా అన్ని చూసుకుంటారు కాబట్టి కొంచెం మాకు కూడా ప్రెషర్ ఎక్కువ ఉండదు వాళ్ళ వల్ల. సో ఉమెన్ ఇన్ ఏవియేషన్ అనేది చాలా గ్రేట్ థింగ్ యాక్చువల్గా. అది ఇంకా డెవలప్ అవుతుంది. అమ్మాయిలు ఎవ్వరు కూడా నెక్స్ట్ జనరేషన్లో వచ్చే అమ్మాయిలు ఎవ్వరు కూడాను మీరు నెగిటివ్గా ఆలోచించకండి. అంటే ఎయిర్ హోస్టర్ అంటే అదేమో ఇదేమో ఇట్లా ఇట్లా అట్లా అలా మీరు నెగిటివ్గా ఏమీ ఫీల్ అవ్వడానికి లేదు. బికాజ్ ఎందుకంటే పాష్ అనే ఒక ఇది ఉంటుందండి, చాలా సెక్యూరిటీ అమ్మాయిలకి. తాట తీసేస్తారు అది ఎవరైనా కానీ. ఉమెన్ ఇన్ ఏవియేషన్లో అది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో మీరు భయపడటానికి ఏం లేదు. హ్యాపీగా ఇందులో ఆడుతూ పాడుతూ మేకప్లు అంటే ఇష్టం లేని అమ్మాయిలు ఎవరు ఉంటారండి? ఆడుతూ పాడుతూ అటు తిరగొచ్చు ఇటు తిరగొచ్చు, ట్రావెలింగ్ ఉంటుంది, దానికో ప్లస్ పాయింట్. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. ఇంకా ఎయిర్ హోస్టెస్ కి సంబంధించి కూడా అంత మొత్తం ట్రైనింగ్ అది మొత్తం ఉంటుంది కాబట్టి సో ఉమెన్ కి చాలా మెజారిటీ ఉంటుంది కాబట్టి అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అబ్బాయిలు కొంచెం మీరు తొందరపడండి, కొంచెం మీరు కాంపిటీషన్ ఇవ్వండి అమ్మాయిలకి. ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. సో చాలా విషయాలను ఎక్స్ప్లెయిన్ చేశారు అబౌట్ ఏరో ఫాల్కన్స్. I want to say something about who is coming to from villages. విలేజ్ నుంచి జాయిన్ అవుతూ ఉంటారు కదండి, విలేజర్స్లో ఉండి చదువుకొని వస్తుంటారు కదండి. వాళ్ళకి ఒక మాట చెప్పాలని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను అక్కడి నుంచి విలేజ్ నుంచి వచ్చాను. అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తూ ఉంటారు, ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఉంటుందండి. కానీ ఫస్ట్ పేషెన్స్ అనేది పోగొట్టుకోకుండా ఉండమని నా ఎక్స్పీరియన్స్. నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఏవియేషన్ ఫీల్డ్ అండి. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఎక్స్పీరియన్స్ అదే ఐ మీన్ ఎక్స్పెక్టేషన్స్ ఏదో పెట్టుకున్నానో అయ్యేది ఇప్పుడు నాకు అవుతున్నాయి. స్టార్టింగ్లో లేవండి, ఇప్పుడు అవుతున్నాయి. సో జాబ్ అయితే పక్కా వస్తుందండి, పక్కా వస్తుంది. కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేసే కొద్దీ మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గ మీ కళలు మీ డ్రీమ్స్ ఉంటాయి అనేసి నేను ఒకటి మాత్రం చెప్తానండి. ఏంటంటే నాకు స్టార్టింగ్లో అంత నాకు అబద్ధం, ఎందుకంటే నాకు నచ్చలేదండి స్టార్టింగ్లో. ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ నాకు అర్థమవుతుంది ఫీల్డ్ అంటే ఏంటి, ఎంత కష్టపడాలి, ఎంత నాలెడ్జ్ పెట్టాలి, ఏ విధంగా మనం ఈ క్యాపబిలిటీని తీసుకోవాలి, ఏ విధంగా మనం మేనేజ్ చేసుకోవాలి అనేది నాకు ఉండే కొద్దీ అర్థమవుతుందండి. గాట్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఇద్దరికి కూడా.